ఈరోజు ఒక కస్టమర్ని కూకట్పల్లిలో పికప్ చేసుకొని హబ్సిగూడలో డ్రాప్ చేయడం జరిగింది. అతను వెళ్ళడంతో ఒక రెస్పెక్ట్గా ఆయన ఫేస్లో కనిపించింది నాకైతే. బట్ ఏందో అనుకున్నా కానీ మొత్తానికైతే ఆయన ఎక్స్పీరియన్స్ ఏం జరిగిందో మనం మాట్లాడే విధానాన్ని బట్టి అతను నాకు కొంచెం ఫస్ట్ ట్రిప్పే కొంచెం దిమాగ్ ఖరాబ్ ట్రిప్పులు చేయొద్దు. నాకు అదొకటి మెంటల్లో పడుతుంది. ఎందుకంటే తిరుగుతా నో ప్రాబ్లం. అటు పొద్దుగాల ఓల్డ్ సిటీ మధ్యలో కూడా పోయొస్తా. ఎందుకు అంటే కస్టమర్స్ కొంతమంది తలతిక్క కస్టమర్స్ ఉంటారు. టైం 5:24 అవుతుంది. అయితే నేను ఎర్నింగ్ అయితే వెళ్తున్నా ఎర్నింగ్ చేయడానికి. వీడియోనైతే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే హై బ్రదర్, నా పేరు ప్రవీణ్. నేను హైదరాబాద్లో ఆన్లైన్ ట్యాక్సీ కార్ బిజినెస్ గురించి అయితే ఎవ్రీడే ఒక వీడియో ప్రాణం పెట్టి నేను ముందుకు తీసుకొస్తాను. సో మీరు చేయాల్సిందే లేదు, కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. కార్లో కూర్చున్నాను. సో ఆన్లైన్ అయితే చేసుకుంటున్నాను. యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. చూద్దాం ఎంత ఎర్నింగ్ చేస్తా ఏంటిది అనేది. సో మీకు విత్ లైవ్ ప్రూఫ్ చూపిస్తాను. వీడియోని అయితే లైక్ చేయండి. ఓకే, సెల్ఫీ అడుగుతుంది, సెల్ఫీ దిగుదాం. ఓకే, సక్సెస్ఫుల్గా సెల్ఫీ అయితే అయిపోయింది. ఓకే, సక్సెస్ఫుల్గా ఆన్లైన్ కూడా అయిపోయింది. సో ఈరోజు ఎన్ని గంటలు ఆన్లైన్ ఉంటాం ఏంది అనేది మీకు చూపిస్తాను. ఈరోజు అయితే December 30, 2024. ఇంకా ఈరోజు రేపు మాత్రమే ఉంది కొత్త సంవత్సరంలోకి ప్రవేశించడానికి. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. కొత్త సంవత్సరం నుంచి అయినా కానీ ఒక కొత్త గోల్స్ అనేది పెట్టుకోండి, వాటి ప్రకారంగా నడుచుకోండి. ఓకేనా? సో ఇప్పుడైతే మీకు 0 కిలోమీటర్ చేసి చూపిస్తా, చూడండి. మనకు సిఎన్జి అయితే మనకున్నది బాగానే, హాఫ్ ట్యాంక్ కంటే ఎక్కువనే ఉంది. సో ఆఫ్టర్నూన్ వరకు చేసుకొని తర్వాత మనం ఫుల్ ట్యాంక్ చేపిద్దాం. ఎర్లీ మార్నింగ్ అయితే 5:43 టైం అయితే అవుతుంది. సో ఫాగ్ అయితే బాగా ఫాగ్ వస్తుంది, మార్నింగ్ కదా. సో చూద్దాం. వైపర్ సౌండ్ చూసినా ఎట్లా వస్తుంది. సో ఒక పికప్ వచ్చింది నాకు. 13 కిలోమీటర్స్ పోయి పికప్ చేసుకోవాలట. 24 కిలోమీటర్స్ వెళ్ళి డ్రాప్ చేయాలన్నట. 270 రూపీస్ ఇస్తాడట. ఎంత దారుణం అయిపోయిందంటే మరి ఈ ఊబర్ పరిస్థితి చాలా దారుణం అయిపోయింది. రాజ్యం నడుస్తుంది వంది, ఏం చేయాలి చెప్పు. రాజ్యం నడుస్తుంది. అలాంటి ట్రిప్పులు మనం యాక్సెప్ట్ చేయము, తీసుకోము. ఆ విషయం వానికి తెలుసు. ఎంతసేపు మన యాక్సెప్ట్ రేటింగ్ అనేది ఎట్లా తగ్గియాలనే ఉద్దేశంతో తగ్గించిన ఇంకా తగ్గించే దిశలా తీసుకెళ్తుండు. సరే, ఆ కస్టమర్కు అక్కడ క్యాబ్స్ లేవని మనకి ఇస్తాండా ఏంది అనేది అది సెకండరీ విషయం. ఎందుకంటే ఈ 13 కిలోమీటర్స్ పోతానికే నాకు 22 మినిట్స్ పడుతుంది. సరే, కస్టమర్ వెయిట్ చేయొచ్చు, వెయిట్ చేయకపోవచ్చు, చెప్పలేం. ఎఫెక్ట్ అయితే మనకే పడుతుంది. కనీసం 10 కిలోమీటర్ పోయినాక కూడా చూసుకొని అరే అంతకంటే ముందు ఏదైనా కార్ వస్తే క్యాన్సిల్ చేసుకునే ప్రమాదం ఉంది. కాబట్టి ఊబర్ వాళ్ళకి దయచేసి చెప్తున్నా, మీరు అలాంటి ట్రిప్స్ అలర్ట్ చేయకండి. ట్రిప్స్ లేకున్నా పర్లేదు, అలాంటి ట్రిప్స్ అలర్ట్ చేయకండి. ఎందుకంటే 10 కిలోమీటర్ ఎక్కువ రింగ్ రోడ్ దాటి 10 కిలోమీటర్ పోతాడు డ్రైవరు. పోయిన తర్వాత కస్టమర్ క్యాన్సిల్ చేసే పరిస్థితి ఏంది? 10 కిలోమీటర్లకు గాను నీకు క్యాన్సిల్ ఛార్జీ కూడా ఇవ్వవు. క్యాన్సిల్ ఛార్జ్ ఎప్పుడైనా కస్టమర్ పికప్ లొకేషన్ పోయిన తర్వాతనే వస్తుంది. ఇక మనకు 5 కిలోమీటర్స్ నుంచి ఇస్తున్నాడు పలక్నా మాట. ఇక 5 కిలోమీటర్ పికప్ అట, 4.9 కిలోమీటర్ పికప్. సో మనకు 30 కిలోమీటర్స్ పోతే 408 ఇస్తారట. మొత్తం ఓల్డ్ సిటీ అయితే తీసుకోలేదు నాయన, ఎందుకు లేని పోను సావు అడిపోయే దానికంటే. సో పొద్దుగాలే కాబట్టి పోవచ్చు, నో ప్రాబ్లం. బట్ నాకు కొంచెం ఫస్ట్ ట్రిప్పే కొంచెం దిమాగ్ ఖరాబ్ ట్రిప్పులు చేయొద్దు. నాకు అదొకటి మెంటల్లో పడుతుంది. ఎందుకంటే తిరుగుతా నో ప్రాబ్లం. అటు పొద్దుగాల ఓల్డ్ సిటీ మధ్యలో కూడా పోయొస్తా. ఎందుకు అంటే కస్టమర్స్ కొంతమంది తలతిక్క కస్టమర్స్ ఉంటారు. ఎట్లా కస్టమర్స్ ఉంటారంటే ఇక అది మీకు తెలిసిందే. కాబట్టి అలాంటి కస్టమర్స్ ఉండడం వల్ల ఇక నాకు ఇంట్రెస్ట్ అనేది దొబ్బుతుంది ఆడు పోవడానికి. సో కాబట్టి
ఓల్డ్ సిటీ మిత్రులు ఎవరైనా చూస్తుంటే నా వీడియోస్, సో కాబట్టి మీరు కొంచెం అటు ఏరియా సరౌండింగ్ లేదంటే కొంచెము ప్రైస్ ఇంక్రీజ్ చేసో లేకపోతే రావద్దని ఇష్టం లేకున్నా కానీ ఆ ప్రైస్ని బట్టి అయినా ఎవరైనా వచ్చే అవకాశం ఉంటుంది. సో కాబట్టి అట్లా ప్లాన్ చేయండి, ఓకేనా. సో ఎనీవే మొత్తానికైతే మనం అయితే యాక్సెప్ట్ చేయలేదు. నెక్స్ట్ పికప్ కోసం వెయిటింగ్ చేద్దాం. నెక్స్ట్ ఆర్డర్ ఏది వస్తుందో చూద్దాం. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. నా వీడియో చూస్తున్న సబ్స్క్రైబర్స్ అందరికీ ఇప్పుడు జనవరి 1 నుంచి అయితే మన వీడియోస్ అయితే రెగ్యులర్గా యూట్యూబ్లో వస్తాయి. సో మీరు తప్పకుండా వీడియోస్ను చూడండి. ఇదో ఇంతకుముందు ఆదరించినట్టుగానే ఇప్పుడు కూడా ఆదరించండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. బుకింగ్ కూడా మీకైతే అప్డేట్ ఇస్తాను. మనకు రామంతపురట ఒక పికప్ అయితే వచ్చింది. సో మనకు సిఎన్జి కొట్టించుకుందామని వస్తున్నా. కొంచెం దిగింది, అది కూడా ఫుల్ చేద్దామని. నాకు లైన్ అయితే లేదు. సో సిఎన్జి ఫుల్ చేసుకొని పికప్కి వెళ్ళిపోతాం. అయితే రామంతపూర్కి వచ్చిన దమ్మాయిగూడలో పికప్ చేసుకొని 20 కిలోమీటర్స్ వచ్చిన మనకెంత ఇచ్చిండో చూపిస్తా చూడండి. కాబట్టి ట్రాఫిక్ ఉండదు కాబట్టి మనకైతే తక్కువ ఇవ్వడం జరుగుతుంది. 244 రూపీస్ అయితే మనకి ఇచ్చిండు. సో క్యాష్ కలెక్ట్ 253 ఏమో ఇచ్చిండు మనకు. 253 ఇచ్చిండు. ఒక 20 కిలోమీటర్స్ అయితే రైడ్ చేసినాము. సో దమ్మాయిగూడ నుంచి రామంతపూర్లో డ్రాప్ చేసినాము. ఇక ఇప్పుడైతే ఒక పికప్ కూడా అయితే వస్తలేదు. సో చూద్దాం నెక్స్ట్ పికప్ కోసం. ఒక పికప్ వచ్చింది, మాదాపూర్ వెళ్ళాలట సికింద్రాబాద్ నుంచి. సో లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఇక మనకు పికప్ అయితే కొంచెం ముందుకు వచ్చినాము. లెట్స్ గో పికప్ చేసుకొని మాదాపూర్ వెళ్ళిపోదాం. సెకండ్ ట్రిప్లో 237 అయితే క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. 8 టైం అయితే 8-9 అవుతుంది. ఇంకా పికప్ వచ్చింది మనకు. ఇక్కడ ముందుకే వెళ్ళాలి, లేదు వెనుకకి వెళ్ళాలి. లెట్స్ గో. బంజారా హిల్స్ వెళ్ళాలట. అనురాధ మేడం మెసేజ్ చేసింది, వెనకాల ఉన్నట్టుంది. ఐఎమ్ లుకింగ్ ఫర్ యూ. వస్తుంది వెనక నుంచి, ముందుకు వస్తుంది. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10లో అయితే డ్రాప్ చేసినాము. 210 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. టైం అయితే 8:31 అవుతుంది. ఇక బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం. ఇప్పటివరకు అయితే ఎంత చేసినాం అనేది చూపిస్తాను. ఎన్ని ట్రిపుల్ చేసినాము కంప్లీట్ కాలే. ఓకే, 135 ఇచ్చిండు. సో 3 ట్రిప్స్ 669 అయింది. సో ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. పికప్ అయితే వచ్చింది మనకు ఒకటి. సో ఇక్కడ పిన్ లొకేషన్ ఉంది. మనోడు ఇక్కడ ఉన్నాడు, నేను ఇక్కడికి వచ్చి ఆగిపోయినా. బట్ వై రీజన్ అని అంటే, సో దట్ ఈస్ రోడ్ ఈజ్ క్లోజ్డ్. రోడ్ క్లోజ్ చేసి 2 బైకులు పెట్టారు మొత్తం. మనోడు ఎక్కడి నుంచి వస్తాడో చూపిస్తా. మనైతే నడుచుకుంటూ వస్తాడు. వచ్చిండు ఇప్పుడు, ఆయన ఉన్న లొకేషన్కి అయితే వచ్చిండు. యాక్చువల్లీ ఇటు వెళ్ళిపోయిండు, క్యాబ్ ఇటు నుంచి వస్తా అనుకొని. నాకు వేసి నాకు తెలియదు కదా, నాకు ఇటు వచ్చిన. మనోడైతే వస్తున్నాడు బ్యాగ్ వేసుకొని. అతనే అదో సిగరెట్ తాగుకుంటూ వస్తున్నాడు మనోడు మంచిగా. అక్కడ ఉన్నాడు. సో మనకి రైడ్లో అయితే 257 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ రైడ్ కూడా వచ్చేసింది. అబ్బో అబ్బో కష్టం, చాలా అంటే చాలా కష్టం. ప్రేమ్ నగర్ పికప్కి వెళ్ళకండి చెప్తున్నా. అయితే 140 అవుతుంది. ఇప్పటి వరకు అయితే మనకు 2100 రూపీస్ అయితే అయింది. 10 ట్రిప్స్ కంప్లీట్ అయిపోయినాయి. సో 178 కిలోమీటర్స్ అయితే తిరిగినాము. సో ప్రెజర్ మంచిగా ఉండేసరికి మంచిగా వచ్చింది మైలేజ్. సో ఇప్పుడైతే మనం హైటెక్ సిటీ గూగుల్ ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి, సో దానికైతే ఒకసారి అయితే ఫుల్ ట్యాంక్ చేసుకుందాం. యాక్చువల్లీ పొద్దున ఫుల్ ట్యాంక్ చేసిన. ఇప్పుడు ఇక మనకు మళ్ళొకసారి ఫుల్ ట్యాంక్ చేసుకొని లంచ్ చేసుకుందాం. ఆ టైంలో ఆఫ్టర్ స్టార్ట్ అయిపోదాం. ప్రజెంట్ అయితే నానాల్ నగర్ సిగ్నల్ దగ్గర అయితే ఉన్నాను. ఇక్కడ మన కవడిగూడ నుంచి పికప్ చేసుకొని యాక్చువల్లీ ఎక్కడికి వెళ్ళాలంటే మన మణికొండకి వెళ్ళాలి డ్రాపు. సో అక్కడ డ్రాప్ ఉంటే ఇక్కడ మధ్యలో ఇక్కడ నానాల్ నగర్ దగ్గర బేకరీ ఉంటుంది. ఈ బేకరీ దగ్గర ఒక 10 మినిట్స్ ఆపాలట. వాళ్ళట ఫుడ్ తీసుకుంటారట. ఫుడ్ తీసుకొని మణికొండకు ఇట్లా మన ఇట్లా 2 అవర్స్ మన ఇట్లా తిప్పుకొని పోవాలట.
అయితే నేను ఇక ఇక్కడ ఒక 5 minutes ఆపాలంటే మళ్ళీ ఇట్లా నార్సింగ్ నుంచి తిప్పుకొని మణికొండకు డ్రాప్ చేయాలట అట్లా తీసుకుపోయి. అరే ఇట్లా చూపించేది జస్ట్ ఒక 8 kilometers 20 minutes డ్రాప్ చూపించింది నాకు. ఇట్లా చుట్టూ తిప్పుకొని తీసుకొని పోవాలన్నట. నా వల్ల కాదు మేడం అని చెప్పేసిన. నాకు అక్కడ ఇంకోటి షెడ్యూల్ ట్రిప్ ఉంది, అక్కడ పికప్ చేసుకోవడానికి పోవాలి. ఇక్కడ 5 నిమిషాలు అక్కడక్కడ 5 నిమిషాలు 10 నిమిషాలు ఆపుకుంటూ పోవాలన్నట. ఇది ఎంతవరకు సాధ్యం అంటే ఇక సరే అన్న ఇక్కడనే డ్రాప్ చేసేయండి. ఇక నాన్నల దగ్గరనే సిగ్నల్ దగ్గరనే డ్రాప్ చేసేసిన. మొత్తానికి అయితే అయిపోయింది. అగో అట్లుంటారు తలతిక్క వాళ్ళు. నాన్ స్టాప్ తల్లి కొడుకులు ఎక్కిర్రు. నాన్ స్టాప్ ఇంగ్లీష్ షోలలోనే మొత్తుకుంటారు. మా వీళ్ళని ఎప్పుడు వదిలించుకోవాలరా అన్న కాన్సెప్ట్ అట్లా ఉండొద్దండి. రైడ్ అంటే అట్లా ఉండకూడదు. డ్రైవర్ కూడా ఒక మనిషే, అతన్ని కూడా ఆలోచించండి. ఏం ఇష్టం వచ్చినట్టు తల బాదుకుంటట్టు ఏంది ఒర్రడు అది. కాకి కూడా వర్రదు అట్లా, అంతగానో వరుతున్నారు. జర ఆలోచించారు. డ్రైవర్ కూడా ఒక మనిషి, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కష్టపడతాడు. మీరు ఇష్టం వచ్చినట్టు అట గట్టిగా అరుచుకుంటా మాట్లాడితే ఏం మిగతా వాళ్ళు మనుషులు కదా. మంచిగానే దిగిపోయిందిరా అనుకున్నా, దింపేసిన. ఇక మొత్తానికి అయితే ఇప్పుడు నెక్స్ట్ పికప్ కోసం అయితే వెయిటింగ్. మనకు అమౌంట్ కూడా మంచిగానే ఇచ్చిండు. 9 kilometers కు 226 రూపీస్ అయితే ఇచ్చి ఎండింగ్ వీడియో కంప్లీట్ చేసుకొని అయితే ఇంటికి అయితే వచ్చేసాను. టైం అయితే 11 o'clock అయితే అవుతుంది ఇప్పటి వరకు. సో మనం ఇప్పటి వరకు చేసుకున్న ఎర్నింగ్ అయితే చూసుకుందాం ఒకసారి. 3,757 రూపాయలు అయితే మనకు ఎర్నింగ్ అయితే ఈ రోజు చేసుకున్నాము. 16 hours 30 minutes లాగిన్ లో ఉన్నాము చూడొచ్చు. దీంట్లోకి వెళ్ళి మనకు మన యొక్క కార్ మెయింటెనెన్స్, ఈఎంఐ ఇవన్నీ తీసేసి పెట్రోల్ ఫ్యూయల్ తీసేసిన తర్వాత మనకు మిగిలిన ప్రాఫిట్ ఏంటో సో ఇప్పుడు నేను క్యాలిక్యులేట్ చేసి చెప్తాను. ఒకసారి అయితే చెక్ చూద్దాం. 3,750 మైనస్ 1476 మనం ఎప్పుడైనా యథావిధిగా తీయాల్సిందే. 1476 మైనస్ ఫ్యూయల్ వచ్చేసి మార్నింగ్ 300, ఆఫ్టర్నూన్ 525, 825 రూపీస్ ఫ్యూయల్ ఇవ్వాల. మనకు మిగిలింది 1449 రూపీస్, అంటే 1450 రూపీస్ మనకు ఈరోజు మనకు మిగిలింది. సో ఎవ్రీడే ఇదే విధంగా ఉంటుందని అయితే నేను చెప్పలేను. ఒకరోజు 500 రావచ్చు, ఒకరోజు 300 మిగిలవచ్చు, 200 మిగిలవచ్చు, ఒకరోజు 2,000 మిగిలవచ్చు. సో కాబట్టి కన్సిస్టెన్సీ అయితే ఉండదు. ఎందుకంటే మనం సిటీలో ట్రాఫిక్లో తిరుగుతుంటాం కాబట్టి ఒక్కో రోజు ఎక్కువ కావచ్చు, ఒక రోజు తక్కువ మైలేజ్ కావచ్చు. ఇవాళ మైలేజ్ ఎక్కువ ఇచ్చింది బండి. అంటే మీకు వీడియోలో చూడొచ్చు, చెప్పిన ప్రెజర్ అనేది కొంచెం ఎక్కువ వచ్చింది కాబట్టి మైలేజ్ ఎక్కువ పెరిగింది అన్నట్టు. సో ఇది మొత్తానికి అయితే మీరు వీడియో చూసారు కదా. ఈరోజు ఒక కస్టమర్ని కూకట్పల్లిలో పికప్ చేసుకొని హబ్సిగూడలో డ్రాప్ చేయడం జరిగింది. అతను వెళ్ళడంతో ఒక ఇర్రెస్పెక్ట్గా ఆయన ఫేస్లో కనిపించింది నాకైతే. బట్ ఏందో అనుకున్నా కానీ మొత్తానికి అయితే ఆయన ఎక్స్పీరియన్స్ ఏం జరిగిందో మనం మాట్లాడే విధానాన్ని బట్టి అతను కొంచెము ఆయన ఆ యొక్క రెస్పెక్ట్ ఇచ్చే విధానాన్ని కొంచెం లోపల అణుచుకొని మనతోటి రెస్పెక్ట్గా మాట్లాడే విధానంలోకి అయితే మనం కస్టమర్ని తీసుకొని రావడం జరిగింది. ఆయనకు జరిగిన ఎక్స్పీరియన్స్ ఏంటి అని అంటే, ఆయనకు జరిగిన బాధ ఏంటంటే ఇక్కిన కంచెలు ఒకటే సతాయిస్తాడు. 2 గంటలైంది ఆ ఊబర్ బుక్ చేసిండట, ఊబర్ రాలేదట, ర్యాపిడో బుక్ చేసిండట, ర్యాపిడో ఎందుకు మన డ్రైవర్ సోదరులు మరి ఏమవుతుందో ఏమో ఎందుకు చేస్తారో అలా నాకైతే ఇంకా అర్థమే కాదు. సో ఏదైనా ఫేక్ ఏదైనా చేద్దామన్నా అది అసలు అలాంటి వాటి జోలికి మనం వెళ్ళకూడదు. ఊబర్ బుక్ చేసిండు, 5 minutes అన్నాడు, 2 minutes అన్నాడు, జస్ట్ 50 meters అని చెప్పేసి మళ్ళీ క్యాన్సిల్ అయిపోయింది. ఇంకో రీడైరెక్ట్ అయ్యి ఇంకో క్యాబ్ బుక్ అయింది. అతను 7 నిమిషాలు అన్నాడు, యూటర్న్ చేసుకుని రావాలని అన్నాడు. అతను కదలట్లేడు, అక్కడనే పెట్టుకొని ఉన్నాడు బుకింగ్. సో ఇంకోటి ఇక ఆయన వస్తలేడని చెప్పి ర్యాపిడో బుక్ చేసిండు మనోడు. ర్యాపిడోలా 10 నిమిషాలు పోయింది. 10 నిమిషాలు కాస్త మనోడు ఏం చేసిండు, ర్యాపిడో డ్రైవరు యాక్సెప్ట్ చేసిండు, కూర్చున్నాడు. వేరే ఓలాలను ఊబర్లను బుకింగ్ వస్తే వేసుకున్నాడు, పోయిండు. ఆయన పోయింది కాక ఈ ర్యాపిడోలో క్యాన్సిల్ చేసుకోకుండా అట్లనే పోయిండు వేరే దాంట్లో బుకింగ్ చేసుకొని. కస్టమర్కి ఏంది 50 నిమిషాలు 60 నిమిషాలు చూపిస్తుంది. కస్టమర్కు 50 నిమిషాలు ఎవడైనా ఆగుతాడా కస్టమర్ అని ఆయన నాతో చెప్తాడు. ఈయన 7 నిమిషాల నుంచి ఇప్పటికీ 40 నిమిషాల నుంచి 7 నిమిషాలు అనేది తగ్గట్లేదు, అక్కడనే పెట్టుకొని ఉన్నాడు అని చెప్పి తన ఫ్రస్ట్రేషన్ అంతా ఇక వాళ్ళ వెనక కూర్చున్న లేడీస్ వాళ్ళతోటి ఇక ఒక విధానంలో చెప్తారు. నేను పెద్ద పట్టించుకోలే. నేను యాజ్ యూజువల్గా నేను పికప్ చేసుకున్నా, లగేజ్ పెట్టేసుకున్నా, పికప్ చేసుకున్నా, వచ్చేస్తున్నా.
కుకట్పల్లి దాటింది. అట్లా వస్తుంటే ఊకే ఫోన్ ఓపెన్ చేస్తాడు, యాప్లో ఓపెన్ చేసి వస్తలేడా కదులుతలేడా అని చూసుకుంటాడు. ఇప్పుడు మనం ఎంత తెలివిగా ఉంటామో కస్టమర్లు కూడా అంతే తెలివిగా ఉంటారు, గుర్తుపెట్టుకోండి ఒకటి. సో కాబట్టి మనము ఏ విధంగా ప్రవర్తిస్తామో అదే విధంగా సరే నీకు పడతలేదు అనుకో, క్యాన్సిల్ చేసుకొని ఆఫ్లైన్ చేసేసుకో. ఆయన ఇంకో వేరే తిప్పలు పడేది ఆయన తిప్పలు పడతాడు. తర్వాత వాళ్ళ అన్నయ్య ఫోన్లోకి వెళ్ళి బుక్ చేస్తే ఆయనకు ఊబర్ అనేది కనెక్ట్ అయిపోయింది. తర్వాత నా కారుకు బుక్ అయింది. ఇక తర్వాత నా కార్లో ఎక్కి ఇక వస్తుంటే నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. సో మా ఇద్దరి మధ్యన కమ్యూనికేషన్ చూసి మనోడు ఇంకా మన మీద కొంచెం రెస్పెక్ట్ అనేది పెరిగింది. అదేవిధంగా తర్వాత ఫోన్ కట్ అయిపోయిన తర్వాత ఓకే మీరు ఎన్ని గంటలు చేస్తారు డ్యూటీ, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారు అని చెప్పేసి ఆయన మనం గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్టెడ్గా మంచిగా కమ్యూనికేషన్ అయిండు, మాట్లాడింది. తర్వాత ఏంటి సార్ సో మీ సమస్య ఏంటి సార్ అని ఇక నేనే అడిగిన ఏంది. అప్పటికి ఓపెన్ చేసి ఇట్లా చూస్తాడు, ఊబర్ ఎక్కడ ఉంది, ర్యాపిడ్ ఎక్కడ ఉందని, 50 నిమిషాలు అట్ట అని చెప్పి ఇక ఫ్రస్ట్రేటింగ్ అప్పుడు బయటపడతాను. 50 నిమిషాలు అయింది ఇంకా తెలియడానికి ఇక ఫ్రస్ట్రేషన్ నుంచి బయటకు వచ్చిండు. సరే దాని గురించి నేను చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన. డ్రైవర్ ఇట్లా ఊబర్లో వాళ్ళకు కూడా గిట్టుబాటు ధర అయితేనే బుకింగ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో కాబట్టి గిట్టుబాటు ధర కాకపోతే దేంట్లో మంచిగా వస్తే దాంట్లో వెళ్ళిపోతారు, అది పరిస్థితి. సో మీకు ఆయనకు నచ్చలేదు కాకపోతే మీ బుకింగ్ను అతను క్యాన్సిల్ చేయలేదు కావచ్చు, మర్చిపోయింది కావచ్చు అనే ఉద్దేశంతో నేను ఆ ధోరణిలో చెప్పుకొని వచ్చిన. సరే అదే ఓకే. మరి ఊబర్ అతను ఏంది పెట్టుకొని కదులుతలేడంటే పెట్టుకొని సైడ్కి పెట్టుకొని పడుకున్నాడు కావచ్చు అని అట్లా చెప్పేసరికి ఏదేమైనప్పటికీ కూడా సార్ అది మీరు క్యాన్సిల్ చేసుకుంటేనే బెటర్. ఎందుకంటే ఒకవేళ డ్రైవర్ ఓపెన్ చేసి ఆయన క్యాన్సిల్ చేస్తే మళ్ళీ తర్వాత ఆల్టర్నేట్గా ఇంకో నాలాంటి క్యాబ్ డ్రైవర్కు మీకు పికప్ అనేది వెళ్తుంది. అతను లొకేషన్కి వచ్చి మీకు కాల్ చేయడం జరుగుతుంది. మీరు ఆల్రెడీ వచ్చేసిన అని మీరు ఫ్రస్ట్రేషన్ తోటి ఆయన మీరు చూపించడం ఇదంతా కరెక్ట్ ఉండదు సార్ పరిస్థితి. మళ్ళీ ఫైనల్గా అయితే మీకే లాస్ అవుతారు సార్, మీకే క్యాన్సిల్ ఛార్జెస్ పడతాయి సార్ అని చెప్తే సో అవునా అని చెప్పేసి చేస్తా అందుకనే నేను చెక్ చేస్తున్నా. అందుకనే వస్తుందా లేదా అని చెక్ చేస్తా. యాప్లో చెక్ చేస్తుండు బండి కదులుతుందా, మూమెంట్ అవుతుందా లేదా అని. యాప్ క్లోజ్ చేసి రిస్టార్ట్ చేసి మళ్ళీ ఓపెన్ చేసి చెక్ చేస్తున్నాడు. అంత సిచ్యువేషన్ అంటే మనమే అంత తెలివిగా ఉంటామని అనుకో, కస్టమర్లు కూడా 4 యాప్లు ఓపెన్ చేస్తారు, చూస్తారు. బట్ ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటంటే వాళ్ళకు కస్టమర్కి చెప్పినా నేను సార్ నీకు డ్రైవర్ రావట్లేడు, డ్రైవర్ నుంచి మీకు ఎట్లాంటి రెస్పాన్స్ 4 సార్లు ఫోన్ చేసిందట ఎత్తలేదట. బ్రదర్ నా వీడియో కనుక నువ్వు చూస్తున్నట్లయితే ఒకటే చెప్తున్నా, ఫోన్ చేయించుకోకండి. మీకు కనుక బుకింగ్ ఇంట్రెస్ట్ లేకపోతే క్యాన్సిల్ చేసేసి వెళ్ళిపోండి అంతే. వేరే అయిపోతే వెళ్ళిపోండి, లేదా ఆఫ్లైన్ చేసుకొని పడుకోండి. కానీ ఇట్లాంటి సిచ్యువేషన్స్ అయితే రానియకుండా మన మీదనే ఎఫెక్ట్ పడుతుంది. నీ మీద పడేది ఇంకొకరికి ఇంకో డ్రైవర్ మీద పడవచ్చు ఒకవేళ. సో కాబట్టి అందరిని దృష్టిలో ఉంచుకొని నేనైతే సజెషన్ చేస్తున్నా. ఒకటే ఆయనకి చెప్పిన సార్ ఇట్లా సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితి ఏదైనా కార్ బ్రేక్ డౌన్ సంథింగ్ ఏదైనా ఒకటి ఉంటే సిచ్యువేషన్ చెప్పలేము సార్ అంటే ఓకేలే మీ పరిస్థితి మీ సమస్యలు మీకు ఉండొచ్చు, దాన్ని మనం ఏం చేయలేంలే అని చెప్పిండు. దానికైతే సమాధానం అయితే పరిచిన మొత్తానికి అతను నా మాటలకైతే అగ్రి అయ్యిండు. చేస్తా నేనే క్యాన్సిల్ చేసేస్తా అని అన్నాడు. సో కాబట్టి మ్యాక్సిమము మనం వాళ్ళకి నేర్పించినా మనం నేర్చుకోవాల్సింది ఏంటిదంటే నీకు బుకింగ్ అవసరం లేదు, స్కిప్ కొట్టేసి తప్పిదారిని యాక్సెప్ట్ చేసినావు ఇమీడియట్లీ క్యాన్సిల్ చేసి. లేదు నీకు అంతా కూడా డాటా లేదు, లేకపోతే నెట్వర్క్ పోయింది, నెట్వర్క్ ఇష్యూ వస్తుంది అని అంటే వాళ్ళు కాల్ చేసినప్పుడు రెస్పాండ్ అయ్యి నో సార్ నెట్వర్క్ రావట్లేదు సార్, నేను నావిగేషన్ చూపించట్లేదు, సంథింగ్ నేను డాటా అయిపోయిందో ఏదో అయిపోయిందో క్యాన్సిల్ చేసుకోండి సార్ అని చెప్పి వాళ్ళకన్నా చెప్పండి. రెస్పాండ్ కాకపోతే ఆ కస్టమర్లకు ఎట్లా చిర్రెత్తిపోతుంది వాళ్ళకంతా మామూలుగా ఆలోచన విధానం అనేది డిఫరెంట్గా వెళ్ళిపోతుంది. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు అవసరం లేదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా క్యాన్సిల్ చేసేసి వేరే పని మీరు చేసుకోండి. ఓకేనా? మనం వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు, మనం ఇబ్బంది పడకూడదు, ఇంకో డ్రైవర్కి ఇబ్బంది కలిగించే విధంగా మనం ఉండకూడదు. ఓకేనా? అది విషయం. మొత్తానికైతే ఇది వాళ్ళ వీడియో. మొత్తానికైతే రేపటి ఎన్ని వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. January 1st నుంచి మళ్ళీ మనము ఒక
స్టెప్ అడుగు ముందుకేసి ఒక నూతన ఉత్తేజంతో ఒక గోల్ అండ్ ఒక గోల్ తోటి మనమైతే ముందుకెళ్ళబోతున్నాం వీడియోని అయితే. సో లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీడే ఇదే విధంగా నేనైతే మీ ముందుకు వీడియోతోటి మీ ముందుకైతే వస్తాను. ఇంకా నాతో కాంటాక్ట్లో ఉండాలి అనుకుంటే మాత్రము నా ఇన్స్టాగ్రామ్ ఐడి SPK Pranks అని ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ చేసినట్లయితే నాకు ఐడి వస్తుంది, వీడియోస్ కూడా ఉంటాయి. ఫాలో కాండి, మెసేజ్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఓకేనా? ఇది వాళ్ళ వీడియో. రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్ SPK బిజినెస్.